ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక చేస్తాడేమో మరి, చేయకపోతే ఏం చేస్తాడు? 2 నెలలాగా ఆయన చేయబట్టి. ఆ. చేయకపోతే ఆయన 15 నుండి ఆయన ఇచ్చినవి తప్పలేడా? ఆయన తప్పిండు, ఈయన చేసుకుంటూ వస్తాడేమో. ఇప్పుడు ఏమో కేసీఆర్ తప్పిండా? 2-3 తప్పలేడా? ఆ. తప్పలేడా అన్న? మరి ఈయన 3 నెలల ఎప్పుడు తప్పి 6 నెలలు అయ్యాకల్లా చేస్తాడేమో అని పనులు. వికారాబాదేనా? వికారాబాదే. ఎవరికి వేసాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? అప్పుడు కేసీఆర్ కేసిన. కేసీఆర్ కేసిన ఓడగొట్టినావు. ఓటు వేసి ఓడగొట్టినావు. కేసీఆర్ ఉంటే అయిపోతుండ అన్న ఆలోచనకి ఏమైనా వచ్చినావా? రన్నింగ్లో ఉన్నాయి కానీ అన్ని పనులు నడుస్తాయి అన్నట్లు వేస్తాం కానీ పోయిండు. ఏమంటుంటే ఇప్పుడు మీ ఉన్న ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన మాతో మాట్లాడతాడు, ఆయన ఎక్కడ ఉంటాడు ఆడుంటాడు అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎవరికి ఓరికేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు సారి ఇట్లా ఇద్దరికి ఏమేమి బీజేపీకి ఎందుకే ఎవరు చెప్తున్నా నీకు బీజేపీకి ఏమని? నడిమల్లో వార్డ్ నంబర్ లేక వీళ్ళు ఏం బిక్తారు ఆడ అసలు లేడా? మా బియ్యం తినేటి అవి అన్నీ ఎక్కడి మరి అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. వీళ్ళు నడమ ఆడికెళ్ళి తెస్తారు. ఈయన పాలసీ మొదట లేకపోయా, ఈయన వాడిపోయా ఆయనే. ఇక మరి ప్రధానమంత్రితోటి అన్ని నడిచేటివి. ఇప్పుడు వచ్చేది ఎవరు పోటీలో ఉన్నారో తెలుసా? కొండేశ్వర రెడ్డి లేడా? అవునా? ఇక పార్టీ మారినందుకు రంజిత్ రెడ్డి ఇలాగ వచ్చింది మళ్ళీ. ఆయన గెలుస్తాటని వచ్చింది, ఆయన ఒకటిగా ఓడిపోతాడు. అంతేనా? ఒకటిగా ఓడిపోతాడు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. ఏమో అందులో వచ్చేది నమ్మకం తోటి. అంతేనా? నీ ఓటు బీజేపీకి? బీజేపీకి. ఓకే.